హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మురళీ హ్యాప్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆ అప్డేట్ ఏంటంటే రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. ఎందుకు కొంతమంది మాత్రమే పాస్ అవుతారు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్లో, చాలామంది అప్లై చేసినప్పటికీ కూడా మీరు ప్లాన్ చేసుకోముందు అసలు రూల్స్ ఏంటి, రీకౌంటింగ్ రూల్స్ ఏంటి, రీవాల్యుయేషన్ రూల్స్ ఏంటి, వీటిని ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా కన్సిడర్ చేస్తారు వాల్యుయేషన్కు అనే విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అప్డేట్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ అందరికన్నా ముందుగా మీకే వస్తాయి. సో నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్దాం. ఇది జేఎన్టీయూ ఇచ్చిన గైడ్లైన్స్ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ మీద. జేఎన్టీయూ సర్క్యులర్ ఇది. దీంట్లో రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ మీద క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎలా రీకౌంటింగ్ వాల్యుయేషన్ కన్సిడర్ చేస్తారు, ఎలా రీవాల్యుయేషన్ కన్సిడర్ చేస్తారు అనే విషయాలు ఇందులో ఇవ్వడం జరిగింది. రీకౌంటింగ్లోకి ఏమేమి చెక్ చేస్తారు, రీకౌంటింగ్ పే చేసేస్తే ఏం కన్సిడర్ చేస్తారు అంటే, నెంబర్ 1 వచ్చేసి వాల్యుయేషన్ ఆఫ్ ఎవ్రీ క్వశ్చన్ వెరిఫైడ్. అంటే ఆల్రెడీ మీ వాల్యుయేషన్ చేసిన క్వశ్చన్స్ని వెరిఫై చేస్తారు. అంటే మీరు రాసిన ఆన్సర్కు మార్క్స్ పడ్డాయా లేదా చెక్ చేస్తారు. పోస్టింగ్ ఆఫ్ ద మార్క్స్ ఫర్ రిలవెంట్ క్వశ్చన్స్. అంటే వాల్యుయేట్ చేసిన మార్కులు కన్సర్న్డ్ డేటా షీట్లో పడ్డాయా లేదా చెక్ చేస్తారు. టోటలింగ్ ఆఫ్ ద మార్క్స్, అన్నీ ఏవైతే మార్క్స్ అవార్డ్ చేశారో వాటి టోటల్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇది రీకౌంటింగ్కు చెక్ చేసే విధానము. వాట్ ఎవర్ టోటల్ మార్క్స్ ఆర్ ఫౌండ్ మోర్ దాన్ ద ఎర్లియర్ అవార్డెడ్ మార్క్స్ ఆర్ కన్సిడర్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ మార్క్స్ మెమో. అంటే ఏవైతే మార్క్స్ మీకైతే రీకౌంటింగ్లో వచ్చాయో, పాత మార్కుల కన్నా కొత్త మార్కులు ఎన్ని వచ్చినా కన్సిడర్ చేస్తారు. అంటే 1 మార్కు పెరిగినా, 2 మార్కులు పెరిగినా, 10 మార్కులు పెరిగినా ఆ ఎన్ని అయితే పెరుగుతాయో అన్ని మార్కులు కన్సిడర్ చేసేసి కొత్త మార్క్స్ మేము ఇస్తారు. ఇది రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ యొక్క గైడ్లైన్స్, రూల్స్. ఇక రీవాల్యుయేషన్కి వెళ్దాం మనం. రీవాల్యుయేషన్ గైడ్లైన్స్ ఏంటంటే, ఎంటైర్ స్క్రిప్ట్ వాల్యుయేషన్ విల్ బి డన్. అంటే మొత్తం స్క్రిప్ట్ని మళ్ళీ కొత్తగా వాల్యుయేట్ చేస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ద వాల్యుయేటర్ విల్ బి డిఫరెంట్. అంటే కొత్త వాల్యుయేటర్, అంటే ఇంతకుముందు చేసిన వాల్యుయేటర్కి ఇవ్వకుండా కొత్త వాల్యుయేటర్స్తో వాల్యుయేషన్ చేపిస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసి వాల్యుయేషన్ విల్ బి డన్ జెన్యూన్లీ. అంటే ఇక్కడ జెన్యూన్లీ ఎందుకు అని అంటున్నాను అంటే, మామూలుగా రెగ్యులర్ టైంలో అయితే చాలా ఆన్సర్ షిప్స్ ఉంటాయి. వాల్యుయేటరు తొందరగా తనకు మనీ వస్తుంది అనే కాన్సెప్ట్లో కానీ, లేకపోతే కొంచెం పైన కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ రీవాల్యుయేషన్లో ఏంటంటే చాలా లిమిటెడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, సీనియర్ ఫ్యాకల్టీనే పిలుస్తారు. కాబట్టి వాల్యుయేషన్ అనేది చాలా జెన్యూన్గా జరుగుతుంది. మీరు చాలా మంచిగా రాసినట్టయితే డెఫినెట్లీ ఆ జెన్యూనిటీ బయటపడుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇఫ్ మార్క్స్ స్కోర్డ్ మోర్ ఆర్ ఈక్వల్ టు 15%, దెన్ ద ప్రీవియస్ మార్క్స్ ఓన్లీ కన్సిడర్డ్. if marks scored more or equal to 15%, then the previous marks then only considered. అంటే మీకు ఇంత ముందుకు వచ్చిన మార్కులకు 15% ఆర్ మోర్ వస్తేనే ఆ మార్కులు కన్సిడర్ చేస్తారు. జనరల్గా ఎలా అనుకుంటారు స్టూడెంట్స్, అరే భయ్ నాకు 25 మార్క్స్ వచ్చినాయి, 1 మార్కే తక్కువ వచ్చినాయి, నేను రీవాల్యుయేషన్ 1000 రూపాయలు కట్టినా అయినా నాకు రీవాల్యుయేషన్లో నాకు ఏం న్యాయం చేయలేదు జేఎన్టీయూ కరెక్షన్ ఈజ్ వేస్ట్ అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు అనుకుంటూ ఉండుంటారు. అది వాస్తవం కాదు. సో ఎక్స్టర్నల్ మనకు 75 మార్క్స్ అనుకుంటే 75లో 15% ఎంత అంటే 11.25. రౌండ్ అవుట్ చేస్తే 11 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. 11 ఆర్ మోర్ వస్తేనే మిమ్మల్ని ఈ రీవాల్యుయేషన్లో పాస్గా కన్సిడర్ చేస్తారు. డ్యూ టు ద 15% రూల్, ఫ్యూ స్టూడెంట్స్ ఓన్లీ క్లియర్ ఇన్ రీవాల్యుయేషన్. ఈ రూలు అంటే 15% కన్నా మోర్ ఆర్ లెస్ ఉంటేనే పాస్ చేయాలనే కండిషన్ ఉంది. కాబట్టి రీవాల్యుయేషన్లో చాలా తక్కువ మంది పాస్ అవుతుంటారు. ఎందుకు
అంటే ఒక ఫ్యాకల్టీకి ఇంకొక ఫ్యాకల్టీకి వేరియేషన్ ఉంటుంది. అసలు ఈ 15% ఎందుకు ఈ రూల్ పెట్టాలి అనే క్వశ్చన్ మీకు కూడా రావచ్చు, ఎవరికైనా వస్తుంది. ఎందుకు పెడతారు ఈ 15% డిఫరెన్స్ ఉండాలి అని అంటే, వాల్యుయేషన్ చేసేటప్పుడు ఒక వాల్యుయేటర్కు మరి ఒక వాల్యుయేటర్కు ద మైండ్ సెట్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే డిఫరెన్స్ అనేది జనరల్గా ఒక 10 to 15% వస్తుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి దాని నుంచి 15% అంటే నేను వాల్యుయేట్ చేస్తే ఒక రకంగా చేస్తాను, ఇంకొక ఫ్యాకల్టీ వాల్యుయేట్ చేస్తే ఇంకొక రకంగా చేస్తారు. ఈ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అనేది జనరల్గా 15% ఉంటుంది. అందుగురించి ఆ 15% ఎలిమినేట్ చేస్తారు రీవాల్యుయేషన్ చేసేటప్పుడు. అది జనరల్గా ఏ ఫ్యాకల్టీ అయినా చేసినప్పటికీ ఆ డిఫరెన్స్ వస్తుంది అనే కాన్సెప్ట్తో ఈ 50% రూలు పెట్టడం జరిగింది. సో ఇవి రూల్స్. మీరు అప్లై చేసుకునే ముందు ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని మీకు మోర్ దాన్ 15% స్కోర్ వస్తుంది అని అనుకుంటేనే ఇప్పుడు వచ్చిన మార్కుల కన్నా అప్పుడు మాత్రమే మీరు రివాల్యుయేషన్ చేయాలి. లేదు నాకు 1 మార్కు 2 మార్క్స్ 3 మార్క్స్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, నేను రివాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అయితేనే కాన్సెప్ట్ కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. అన్నెసర్లీ జేఎన్టీయూని బ్లేమ్ చేయకుండా, వాట్ ఈస్ ద రూల్ అనేది తెలియకుండా అన్నెసరీ కామెంట్స్ కూడా మనం పాస్ చేయడం భావ్యం కాదు. ఇది ఈరోజు అప్డేటు. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.